వెల్కమ్ టు రచ్చా మీడియా. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, అదే ఎన్ఆర్జిఎస్ పథకం అంటారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం దారిద్ర్యకు దిగునున్నటువంటి ప్రజలకు పని కల్పించి తద్వారా జీవన భృతి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ఈ పథకంలో 365 రోజులకు గాను 100 రోజుల పాటు పని దినాలు అయితే ఉంటాయి. ఈ పని దినాలు 100 రోజులు కూడా ఎవరైతే దిగువ మధ్యతరగతి ఎవరైతే కింద ఉంటారో వాళ్ళంతా కూడా ఈ పథకంలో పాల్గొవచ్చు. అయితే ఈ పథకంలో ఎటువంటి పనులు చేస్తారు చూస్తే పల్లెటూరులో ఉండే డ్రైనేజీలు ఉంటాయి. ఆ డ్రైనేజీలు పుడుగుతీత కానించి పంట పొలాలు బోధులు ఉంటాయి. వాటిని తవ్వి రైతులకి నీరు అందించేలాగా ఉంటుంది. అలాగే పొంత రోడ్లు ఉంటాయి. పొంత రోడ్లు అంటే రైతులు ధాన్యం అయి తెచ్చుకుని ఆరబెట్టుకునే రోడ్లు ఉంటాయి. వాటికి కూడా మట్టి అంతా తవ్వి ఆ రోడ్డు మీద వేసి ఆ రోడ్డుని బాగు చేసి ఇది దిశగా ఉంటుంది. అలాగే చెరువులు ఏదైతే పుడుగుతో నిండిపోయిన చెరువులు ఆ మట్టి తవ్వి గట్టులు వేసి ఆ చెరువులంతా కూడా పుడుగు తీసే ఉద్దేశంతో అయితే ఈ పథకం ఉంటుంది. అయితే ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకంలో అవినీతి పరులు, అది అధికారుల రూపంలో కావచ్చు, ఉద్యోగస్తుల రూపంలో కావచ్చు, అవినీతి పరులు కూడా ఇందులో వేలు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ పథకంలో కూడా ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగునున్నారో ఆ ప్రజలను దోచుకోవడంలో కూడా అధికారులు భాగస్వాములు అయ్యారని కూడా మనం అనుకోవచ్చు. అయితే ఈ పథకంలో ప్రస్తుతానికి మనం తాడేపల్లిగూడు నియోజకవర్గం రూరల్ మండలం అయినటువంటి కొత్తూరు గ్రామం గురించి అయితే మనం చెప్తున్నాం. అయితే కొత్తూరు గ్రామంలో ఈ పథకంలో ఎంతో తప్పులు దొలుతున్నాయని కూడా మనకి ఆ కొత్తూరు గ్రామ ప్రజలైతే రచ్చ మీడియా స్టూడియోకి అయితే రావడం జరిగింది. వారు రావడం నోటి మాటతో కాదు, కాగితపూర్వకంగా కూడా ఆధారాలతో రచ్చ మీడియా దగ్గరకు వచ్చి మీరు మాకు న్యాయం చేయాలని కూడా రచ్చ మీడియాని కోరడం జరిగింది. అయితే రచ్చ మీడియా ఒక అడుగు ముందుకేసి ఎవరైతే ఎండిఓ ఉన్నారో ఈ అధికారి, ఎన్ఆర్జిఎస్కి ఒక అధికారి అంటూ ఉంటారు, అధికారి ఎండిఓ, ఆ ఎండిఓని ఫోన్ ద్వారా కూడా సంప్రదించడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వ అధికారి ఎండిఓ రచ్చా మీడియాకి ఏం సమాధానం చెప్పారు, ఫోన్లో ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి మనం చూద్దామండి. చెప్పండి. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా సార్. అవును సార్. దానికి సంబంధించి ఇప్పుడు మన ఎవరు కొత్తూరు ఉంది కదా, కొత్తూరులో అవును ఎవరైతే ముందుగా ఆ ఊరు గ్రామ సర్పంచే స్వయంగా ఆయన పేరు మీద జాబ్ కార్డ్ ఎలా వచ్చింది సార్? అది మనకి ఆయన పేరు మీద సర్పంచ్ పేరు మీద, లేకపోతే వాళ్ళ మిసెస్ హస్బెండ్? అది సర్పంచ్ సర్పంచ్ ఎవరు? హనుమంతరావు గారి పేరు మీద నేరుగా ఉంది సార్. ఆయన పేరు మీద ఉంది. ఆయన పేరు మీద ఉందా? అవునండి. ఉండొచ్చు, కనుక్కుంటాను ఒకసారి. ఆయన పేరు మీద జాబ్ కార్డు ఉంది. ఆయన పేరు మీద జాబ్ కార్డు ఉంది. అనర్హులు చాలా మంది ఉన్నారు సార్. మా దగ్గర మొత్తం ఆధారాలతో సహా, ప్రింటింగ్ తో సహా వాళ్ళకి ఎంతంత అమౌంట్లు ఇచ్చారు. ఇక్కడ లేని వ్యక్తులకి, బయట కాలేజీలో చదువుతున్న వ్యక్తులు, పనులకు రానోళ్ళు మస్తర్లు వేసేసారు. దారుణంగా ఉంది. ఎంత సార్ అది అసలు మామూలుగా ఎన్ని పని దినాలు ఉంటాయి సార్ మామూలుగా? అసలు జాతీయ సంవత్సరానికి ఎన్ని పని దినాలు కల్పిస్తారు? మరి 300 days అని చేసుకోవచ్చు. 300 అండి. 100 days. 100 days 365 రోజులకి 100 రోజులు పని దినాలు కల్పించాలని 100 రోజులు పని కల్పించాలని ఉద్దేశం సార్. ఏ పనులు కల్పిస్తారండి? అంటే అందులో సెంట్రల్ స్కీమ్ లో ఫీల్డ్ ఛానల్స్ ఉంటాయి కదండి. ఫీల్డ్ ఛానల్స్ మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ఫీల్డ్ కెనాల్స్, తవ్వకం, చెరువులు తవ్వకం, గ్రామీణ ప్రాంతాల్లోనే జరిగేటువంటి తవ్వకాలు. ఇంకా అంతే సార్, అంతే. మ్యాక్సిమం అవే ఉంటాయి సార్. రోడ్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ వేసుకోవడానికి ఎమ్మెల్సీ గ్రాంట్ ఒకటి ఉంటుంది సార్, టైడ్ గ్రాంట్స్. అది పిఆర్ ద్వారా చేసుకుంటుంటారు, టైడ్ అప్. అది అయితే మస్టర్స్ వేసుకునే వేరే ఛానల్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మాకు అండి చెరువు గట్టు తీయడం అవన్నీ, పూడి తీయడం ఉంటే ఎక్కువ మాకు. వీళ్ళందరూ కూడా బిల్లులు పెట్టేసుకున్నారు సార్. వీళ్ళందరికీ ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ అయింది అనేది జాబ్ కార్డ్స్ ఉంటే కంపల్సరీ వాళ్ళ పనిలోకి వెళ్తే కంపల్సరీ వాళ్ళకి వెళ్తాయి డబ్బులు అండి. ఎవరు లేని పనిలోకి వెళ్ళిన వాళ్ళకి కూడా ఇచ్చేసారండి వీళ్ళకి. అంటే జాబ్ కార్డులు అంటే నామ్స్ ఏంటి సార్? జాబ్ కార్డులు ఎవరికి ఇస్తారు? బీపీఎల్, బిలో ప్రాఫిట్ లెవెల్ ఉన్న వాళ్ళకి వచ్చేది ఉంటాయి సార్. కొంతమంది అటు ఇటు కొంతమంది ఉంటారు, పెట్టుకుంటే వాళ్ళు చూసుకుని జనరల్ గా లోకల్ గా ఉన్నప్పుడు ఎవరు ఉంటారో ఉంటుంది, దాని ప్రకారం వెళ్తుంది జనరల్ గా. అది అంటే సర్పంచ్ కూడా బీపీఎల్ ఉన్నాడండి ఆయన. అదే ఒకసారి చూడాలి, ఒకసారి కనుక్కోవాలి. నేను కూడా తెలియదు, ఇప్పుడు చెప్పారు కాబట్టి ఒకసారి మాట ఒకసారి కాలేజీకి వెళ్ళి చెప్పారు కాబట్టి ప్రెసిడెంట్ కాబట్టి చిన్న క్వశ్చన్.
వైజాగ్ లో చదువుకునే కాలేజీ పిల్లలు కూడా జాబ్ కార్డులు రాశారండి. వాళ్ళ తరపున ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయిపోయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కాదు 18 years దాటితే వాళ్ళు కూడా జనరల్ గా వాళ్ళు కూడా పనిలోకి వెళ్తారు. కొంతమంది ఉపాధి ఏమి లేని వాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా ఫస్ట్ కాలేజీకి వెళ్తారు, మధ్యాహ్నం పనిలోకి వెళ్తారు. వైజాగ్ లో ఉండి ఇక్కడ పనికి ఎలా వచ్చారంటారా? వైజాగ్ లో ఉండే అలా కుదరదు, అలా అవకాశం వాళ్ళ ప్రెసిడెంట్ గారు కూడా ప్రభుత్వానికి సంబంధించిన నిధులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అదే సార్ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నా కూడా మీరు అంటే మీకు సంబంధం లేదంటున్నా ఎంతవరకు కరెక్ట్ అంటారు? సంబంధం లేదని కాదు, మాకు తెలియదు చెప్తున్నా. తెలియకపోవడం అంటే సార్ ఇప్పుడు ఆడిట్ కంటే ముందు మీ దగ్గర మీ ఆధ్వర్యంలో ఉంటారు, మీరు మీ ఎనర్జీ స్కీమ్ సంబంధించిన నిధులన్నీ కూడా మీ అందరు ఆధ్వర్యంలో జరిగేది. అది ఎవరు అడగవాలి, మాస్టర్లు ఎవరు అడగవాలి ఏంటనేది అసలు ఎవరికి రిలేషన్స్ వాళ్ళు ఉంటారు, మా ఈసీలు ఉంటారు, వాళ్ళకు ఏపీఓ ఉంటారు, మొత్తం వీళ్ళందరూ వాళ్ళందరి పని మనం ఎంపీఓ అధికారి. ఆడిట్ కంటే ముందుగానే మీరు దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. మీరు ఏం చెప్తారు సార్, మీరు ఏం చెప్తారు? ఒక ఏమైనా కంప్లైంట్ ఉంటే రిటర్న్ ఇవ్వండి సార్. సార్ అంటే కంప్లైంట్ ఉంటేనే ఇస్తారా సార్? అది అంటే బాధ్యత లేదంటారు. ఇస్తే అది సార్ మీరు అలా మాట్లాడకూడదు. మాట్లాడుకోవడం కాదండి, ఆఫీసర్ సార్, మీరు కస్టోడియన్ ఉన్నారు. అవును సార్, ఒకసారి అవును కరెక్టే. నేను మాట్లాడకూడదు. మీరు బాధ్యతాయుతమైన అధికారిగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాం సార్. ఐఎమ్ ఆస్కింగ్ దట్. అవును సార్, ఒకసారి నాకు రిటర్న్ గా ఒకసారి కంప్లీట్ అన్ని ఎంక్వైరీ చేస్తాను సార్, మాట్లాడితే మేము కూడా అవసరం అయితే వస్తాం సార్. చెప్పేది అదే, మిమ్మల్ని రిక్వెస్ట్ అదే. రిటర్న్ గా ఏమన్నా 1-2 స్పెసిఫిక్ గా ఉన్నాయనుకోండి, తప్పనిసరిగా దాని మీద వెళ్తాం. ఎంక్వైరీ అవసరం పీడీ గారితో లెటర్ పెట్టి దాని మీద ఎంక్వైరీ చేయిస్తాం. అవసరం అయితే అది పీడీ గారు లెటర్ పెడతాం సార్. మీకు ప్రొవిజన్ గా స్పెసిఫిక్ గా ఉందనుకోండి రీజన్ గా, అది రిటర్న్ గా మాకు ఇవ్వండి. ఆడిట్ లో కూడా ఈ యొక్క అవినీతి అనేది బయటపడాలి. అబ్జెక్షన్స్ రావచ్చు, ఉండవచ్చు సార్, వచ్చి ఉండకపోవచ్చు. ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు రచ్చా మీడియా స్టూడియోకి అయితే రావడం జరిగింది. అయితే ఎన్ఆర్జీస్లో అవినీతి జరుగుతుంది, ఎక్కడో కాలేజీల్లో ఉన్న అబ్బాయిలకు కూడా ఇక్కడ మస్తర్లు వేస్తున్నారు, హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మస్తర్లు వేస్తున్నారు. మేము మా ఊరు ప్రజలు కూడా కష్టించి పనిచేసే వాళ్ళకి సుమారు 300 రూపాయల భృతి అయితే ఇవ్వాలి, అది 150 రూపాయలకు వచ్చింది. మా కష్టాన్ని అంతా కూడా వారు దోచుకుంటున్నారని కూడా ఆయన అయితే ఎంతో ఆవేదన చేయడానికి మన స్టూడియోకి వచ్చారు. ప్రస్తుతానికి మనతో కొత్తూరు నుంచి రమేష్ గారు అయితే ఉన్నారు. ఆయన మరింత సమాచారం మనకి ఇస్తాకైతే వచ్చారు. రమేష్ గారు రండి ప్లీజ్. నమస్తే రమేష్ గారు. నమస్తే. ఏంటి ఎన్ఆర్జీఎస్ లో అవినీతి అంటూ మీరు మొత్తం మీద అయితే చాలా కాగితాలు అయితే తెచ్చారు, ఎంత దీని కూడా చాలా ఖర్చే ఉంటుంది మీకు తీయటానికి. అసలు ఏం జరిగింది మీ కొత్తూరులో, ఏం జరుగుతుంది అసలు? ఖర్చుగో విషయం పక్కన పెడితే, కొత్తూరులో మేము ఈ ఉపాధి హామీ కార్డు గురించి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఉపాధి హామీ కార్డు కావాలని చెప్పేసి డౌన్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ ఉపాధి హామీ ఎంతమంది వెళ్తున్నారు కొత్తూరు నుంచి, అసలు వీళ్ళకి ఏం జరుగుతుంది, అందరికీ సక్రమంగా జరుగుతుందా లేదా అని చెప్పి ఒకసారి ఆలోచన వచ్చి ఏం చేశాను, మొత్తం వెబ్సైట్లో మనం చెక్ చేసాం. చెక్ చేస్తే ఏమైందంటే వెళ్ళే వాళ్ళకి మస్తలు పడుతున్నాయి, అసలు వెళ్ళని మస్తలు పడుతున్నాయి. ఒక్కొక్కరి పేరు వెళ్ళే వాళ్ళు అంటే పని చేసుకునే వారికి, పని చేసుకునే వారికి అంటే పని చేసే వాళ్ళు అంటే ఊళ్ళో ఉండి బతికి ఊళ్ళో ఉండి పని చేసే వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి మస్తలు పడడం అది వేరు. మా ఊర్లో నుంచి, మా గ్రామం నుంచి ఎక్కడో బయట వైజాగ్ లో చదువుకునే, యూనివర్సిటీలో చదువుకునే అబ్బాయిలకి, అలాగే మా గ్రామం నుంచి హైదరాబాద్ లో ఉండి మారుతి సుజుకి కంపెనీలో పనిచేసే అబ్బాయిలకి, ఇలాంటి వాళ్ళకి అక్కడ జాబులు చేస్తున్నారు, అఫీషియల్ గా వాళ్ళు జాబులు చేస్తున్నారు. వాళ్ళు నిన్న 5వ తారీఖు 11/2024 డేట్ ని కూడా మా ఊర్లో వాటర్ ట్యాంక్ దగ్గర వర్కులు జరుగుతున్నాయి. ప్రస్తుతం చెరువు పూడికలు చేస్తున్నారు, అక్కడ వర్కులు జరుగుతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా చూసుకోవాలంటే మా గ్రామ సర్పంచ్ హనుమంతరావు ఉన్నారు. గ్రామ సర్పంచ్ హనుమంతరావు. అయితే ఈ గ్రామ సర్పంచ్ హనుమంతరావు గారు మరి వాళ్ళ భార్య గారు వాళ్ళు పనికి వెళ్ళారంటే మేము ఊళ్ళో ఉంటాం కాబట్టి వెళ్ళా ఉంటారు. ఇది వాళ్ళ అబ్బాయి పేరు శ్రీసాయి. వాళ్ళ అబ్బాయి పేరు శ్రీసాయి. అయితే ఇతను వైజాగ్ లో చదువుతున్నాడు. వైజాగ్ లో చదువుతున్నాడు. ఇతనికి ఇక్కడ వర్క్ చేసినట్టుగా 5 రోజులు పని చేసినట్టుగా ఇక్కడ మస్తర్లో పడింది. 1275.75 పడింది ఆయనకి. మస్తర్లో పడిన అతను ఆయన ఖాతాలో, అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తుంది అనుకుంటా. పోస్ట్ ఆఫీసుల ద్వారా రావచ్చు. అంటే వాళ్ళకి ప్రజెంట్ అందులో ఏ బ్యాంక్ అయితే ఆన్లైన్ అయిందో ఆ బ్యాంక్ లో పడుతుంది వాళ్ళకి ఈ అమౌంట్ పడుతుంది. అయితే ఈయన నిజంగా వైజాగ్ లో ఉన్నాడు. ఇప్పుడు మనం అది నిజం కాదనుకుంటే అతను వైజాగ్ లో ఉన్న యూనివర్సిటీలో ఎక్కడ చదువుతున్నా, కాలేజీ చదువుతున్నా అక్కడ కూడా హాజరు పట్టి అక్కడ అటెండెన్స్ ఉంటుంది, తీసుకురావచ్చు. ఒక నిజంగా ప్రూఫ్ కావాలంటే 100% అటెండెన్స్ ఉంటుంది ఆ బాబుది, తీసుకురావచ్చు మనం. అయితే ఇది మా ఊళ్ళో పనిచేసే ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళ తమ్ముడిది.
ఆ అబ్బాయి పేరు ధనరాజ్, కాపకాల ధనరాజ్. కాపకాయలు ధనరాజు. ఈ అబ్బాయి వాళ్ళ భార్య పేరు దుర్గా సంథింగ్ ఏదో ఉంది. అయితే దుర్గాదేవి, టిఎల్ దుర్గాదేవి వాళ్ళ భార్య. అయితే మొత్తం మీద వీళ్ళందరికీ కూడా ఈవిడ ఈ ఫీల్డ్ ఆఫీసర్ ఏం చేస్తుందంటే వాళ్ళ తమ్ముడు గారి భార్య ఎప్పుడు కూడా మనకి ఊళ్ళో కొత్తూరులో ఉంటారు. ఎప్పుడు పనికి వచ్చినట్టు అయితే ఇక్కడ రికార్డులో కానీ అసలు రారు. వస్తే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అయితే ఒక రోజు ఏదో రోజు ఆబ్సెంట్ ఉంటుంది. వీళ్ళకి చూడండి ఒకసారి పేజీలు 20 పేజీలు 30 పేజీలు లిస్ట్ కూడా మొత్తం వీళ్ళదే ఉంది. ఎక్కడ ఒక ఆబ్సెంట్ గానీ ఏమీ లేదు. అంటే డైలీ పనికి వెళ్తారా మనకొచ్చు కదా. డైలీ పనికి వెళ్తారంటే మనకు ఉపాధి హామీ పనికి 100 మంది వెళ్తున్నారు కదా, మీరు వాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చు. పలానా వాళ్ళు వస్తున్నారా లేదా ఈ దుర్గాదేవి అన్న అవన్నీ ఈ ధనరాజ్ అన్న అన్నట్టు సరిపోతుంది. దీనికి తంబేదే ఉంటదేమో లేదా? తంబ ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళు తంబ అవసరం ఉంటుంది, కానీ బయట వేరే చోట వాళ్ళు తంబ అవసరం ఉంటుంది. అంటే అదే వాళ్ళ ఇష్టం అది. దాన్ని మనం ఎవడో ఏం చేయడానికి ఏం లేదు. ఇంకా ఆవిడ ఎలా చేయడం అది చేస్తుంది. ఇది ఒకటిది. ఇది మా ఊరు అబ్బాయిదే. వీళ్ళ భార్య కూడా పనిలోకి వెళ్ళిపోతున్నారు, ఎప్పటికప్పుడు పనిలోకి వెళ్ళిపోతున్నారు. ప్రతిరోజు వీళ్ళతో కూడా వాయిస్ కూడా ఉంది మన దగ్గర. వీళ్ళకి మనం వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం కాదు, వెళ్ళరు వెళ్ళకపోయినా మత్తలు పడుతున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేసినట్టే కదా, 100% మోసం చేసినట్టు. ప్రభుత్వం మోసం అంటే అది స్టేట్ గవర్నమెంట్ మోసం, సెంట్రల్ గవర్నమెంట్ మోసం చేస్తున్నారు. ఇది కూడా వీళ్ళకి ఎక్కువ పడింది అమౌంట్ కూడా. అవును, 1786 రూపాయలు ఎంత పడినట్టుంది. అయితే ఇప్పుడు ఊళ్ళో ఇదే ఉపాధి హామీ పనికి వచ్చే వాళ్ళకి 300 నుంచి 320 300 పక్క ఊర్లో పడుతుంది 300 రూపాయలు పడుతుంది. ఈ కొత్తూరులో పనిచేసే వాళ్ళకి 150 నుంచి ఎప్పుడు ఎవరికి డబ్బులు పడవు. ఎందుకంటే పని చేయట్లేదు అనుకోవచ్చు కదా, వీళ్ళు పని చేస్తున్నారు అన్అఫీషియల్ గా. వీళ్ళందరికీ మత్తలు ఎత్తుంటే మనం పేమెంట్లు అందరికీ అయిపోతుంటే తక్కువ సభ్యులు వచ్చి ఎక్కువ అందరూ పంచుకుంటున్నారు. అంతే. ఇప్పుడు ఒక పనిని ఇద్దరు చేయవలసిన పని 10 మంది పంచుకుంటున్నారు. వాళ్ళు పంచుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటన్నది ఎవరికి తెలియదు. వాళ్ళ పేరును బట్టి పడుతున్నాయి. ఇది మీ రక్షా మీడియా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఇవన్నీ సేకరించడం జరిగింది. సేకరించి ఈ రోజు మీ దృష్టికి తీసుకొచ్చాం అనమాట. దీనికి ముఖ్య ఉద్దేశం కొత్తూరు గ్రామ ప్రజలకి దీని వల్ల న్యాయం చేయాలి. ముందు అంటే ఎవరైతే పనికి వెళ్తున్నారో అన్నది వారందరికీ కూడా న్యాయం చేయాలి. అంటే 150 రూపాయలు పనికి తగ్గ. ఇప్పుడు మన దగ్గర లిస్ట్ అయితే మొత్తం కొత్తూరు పనికెళ్ళి జాబ్ కార్డులు ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న లిస్ట్, మొత్తం అన్ని లిస్ట్ ఇది అన్అఫీషియల్ గా మస్తలు వేయించుకున్న లిస్ట్. ఇంకా ఇలాంటి లిస్ట్ అది 709 జాబ్ కార్డులు ఎన్నో ఉన్నాయి సుమారు కొత్తూరు. అవన్నీ చూస్తే ఇంకా చాలా ఉంటాయి. నేను కొద్దిగా తీసుకొచ్చాను ఈ రోజు, త్వరగా రావాల్సి వచ్చి. దాని గురించి కొంచెం మీరు మీ ఊరు సర్పంచ్ ఉన్నారు కదా, మీ ఊరు సర్పంచ్ ని ప్రశ్నించడం జరగలేదు? సర్పంచ్ తప్పు చేసిన సర్పంచ్ మనం ప్రశ్నిస్తాం. ఇప్పుడు సర్పంచే తప్పు చేసాడు. ఇందులో కోడవల్లి హనుమంతరావు అనే సర్పంచ్దే ఉంది మెయిన్, ఎవరో బయట వాళ్ళది లేదు. హనుమంతరావు అనే వ్యక్తి, కోడవల్లి హనుమంతరావు అనే వ్యక్తి చూసారు. అసలు మీరు అలా చేయకూడదు, ఇటువంటి తప్పులు చేయకూడదు అని మీరు అడిగితే నన్ను ఫీల్డ్ ఆఫీసర్ ఇంకోటి చేసిందంట. ఫీల్డ్ ఆఫీసర్ హనుమంతరావుకి కన్సల్ట్ అవ్వడం జరిగిందంట ప్రెసిడెంట్ గారిని. అయితే ఇది ఇలాంటి పెద్ద లెక్కే ఉండదు, ఇలాంటి చాలా చూసామని చెప్పారంట. తప్పులు లెక్క కాదని ప్రెసిడెంట్ గారు చెప్పారు. అంటే చెప్తే 100% మీతో ఎవరు చెప్పారు ఈ మాట? నాతోటైతే మా గ్రామస్తులు చెప్పారు. అంటే ఆవిడ వేరే వాళ్ళకి ఫోన్ చేసి రేపు పొద్దున చెరువు దగ్గర రండి, ఇలా పనిచేసి గడికి రండి, పనిచేసి గడికి వస్తే అక్కడ 10 మంది పెద్దలను మీరు అందరూ చెప్పాలి, నన్ను రమేష్ ఇలాగ అంటున్నాడు అని చెప్పేసి మొత్తం ఏదో నా మీద ఒక ఎలిగేషన్ అయితే వేసారు. ఆ వేసి దాని గురించి అందరూ నమ్మటం అలా అన్నారంట. నువ్వేం చేసావు మాకు తెలియదు, నువ్వు మత్తలు వేసావు, మరి ఉన్నదే ఆడు అడిగాడు కదా, మీరు ఏదన్నా మీరు మస్తలు లేదు, మేము తప్పు చేయలేదంటే మేము అందరం నిరూపించాం. మీరు నిరూపించు, నువ్వు తప్పు చేయలేదంటే నేను నిరూపిస్తే మేము అందరం వస్తాం. నువ్వు 100% తప్పు చేస్తే మేము అందరం రావాలి. ఎంత తప్పు జరుగుతుందంటారు మీ కొత్తూరు విలేజ్ నుంచి? అంటే ఒక మనిషికి మనం లీస్ట్ లో తక్కువ లెక్క అయితే 100 రోజుల పనికి ప్రజెంట్ అయిపోతున్నారు. 100 రోజుల పనికి ప్రజెంట్ అయిపోతున్నారు. 100 రోజులు ఏ రోజు కూడా పని లేదు అన్న రోజు లేకుండా 100 రోజుల పనికి ప్రజెంట్ అయిపోతున్నారు. ఆ ప్రజెంట్ అవన వాళ్ళైతే మటుకి తక్కువ పడొచ్చాము, ఇలాగైతే మొత్తం 100% అమౌంట్ పడిపోతుంది, అందులో డౌట్ లేదు. ఈ డబ్బుల పరిస్థితి ఏంట్రా అని చెప్పేసి ఇందులో ఒక అబ్బాయికి ఫోన్ చేసి అడగడం జరిగింది. ఆడేమంటా అంటే మమ్మల్ని బయట లాక్కో, ఏదో పడుతున్నాం, కింద పెడుతున్నాం, మమ్మల్ని బయట లాక్కో, మమ్మల్ని అలర్ చేయని చెప్తున్నాడు. దానికి కూడా నా దగ్గర 100% ఫోన్ నెంబరు, టైమింగ్ తో సహా రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్ 100% మాట్లాడిన రికార్డింగ్ ఉంది. ఆ అబ్బాయి తోటి మీ భార్య నువ్వు పనిలోకి వెళ్తాను అడిగాను, మేము పనిలోకి వెళ్తాం, ఏదో జరుగుతుందా, నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని బయట లాక్ అన్నాడు. కానీ ఇది ప్రజలు తెలియాలి, ప్రజల డబ్బు ఏమవుతుందో ప్రజలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు రచ్చ మీడియా దగ్గర రావడం జరిగింది. దీనికి తగిన పరిష్కారం పై అధికారులు చేయాలి. గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు తక్షణమే మార్చి, ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే మార్చి వేరే వాళ్ళని అందులో ఆ పోస్టులో వేరే వాళ్ళని పెట్టి చేయాలని మా కొత్తూరు నుంచి డిమాండ్.
అయితే జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో కత్తూరులో ఎన్నో తప్పులు దొరుకుతున్నాయి, ఎంతో అవినీతి చేస్తున్నారు. గ్రామ పౌరుడే అదే సర్పంచ్ ఇటువంటి గోతకానికి పాల్పడుతున్నాడు. తద్వారా అతని ద్వారా ఇటు ఎంపీడీఓ కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు, వీరంతా పంచుకుంటున్నారు అని కూడా మనకైతే రమేష్ గారి ద్వారా అయితే తెలిసింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇటువంటి వాటికి కుమ్ము కాయకుండా ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారందరినీ కూడా బట్టబయలు చేసి వారిని శిక్షించాలని కూడా గ్రామస్తులంతా కోరుకుంటున్నారు. మరొక అంశంతో మీ ముందుకు వద్దాం. అప్పటి వరకు నమస్కారం.